టేస్టీ ఫుడ్లే వాళ్ళ కార్తీకం స్పెషల్ అండి పులిహార. నేను గుడికి వెళ్ళినప్పుడు తిన్నానండి, చాలా బాగుంది. దీనికి బియ్యం కడిగేసుకొని శుభ్రంగా ఇలా నీళ్లు పోసి అందులో కొంచెం శనగపప్పు వేసి పసుపు వేసి ఉడికించుకోవాలండి. ఇది ఎందుకు స్పెషల్ అన్నారంటే అన్ని పులిహారలాగే దీనికి పులిహారలో పోపు అన్నీ వేయించేసుకొని శనగపప్పు మినపప్పు మొత్తం వేసిన గుళ్ళన్నీ వేయించేసుకొని కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అల్లం వేయించుకొని ఇక్కడ ఏం చేస్తున్నారంటే గుళ్ళో ఈ కరివేపాకు ఎండుమిరపకాయలు అన్నీ తీసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారంటండి. అందువల్ల చక్కగా వీళ్ళు ఏం చేశారంటే ఇదంతా ఒకసారి మిక్సీలో వేసి ఒకే తిప్పారంటండి. తిప్పమన్నారు అంతే, ఎక్కువ తిప్పక్కర్లేదు. ఒకే తిప్పిలాగా కొంచెం బరగ్గా తిప్పేసుకుంటే అన్నీ అందులో కలిసిపోవడం వల్ల ఏది తీసిపడేరు, చక్కగా అన్నీ కడుపులోకి వెళ్తాయి. దానికి ఇగో చింతపండు గుజ్జు, నేను ఆల్రెడీ చింతపండు గుజ్జు తీసి ఉంచేసుకుంటాను కాబట్టి రెడీగాను. దాంట్లో ఇంగువ, మిరియాల పొడి అండి, ఈ స్పెషల్ అదే చెప్తున్నాను కదా. ఈ పొడి అంతా ఇందులో వేసేసుకున్నాక ఉప్పు వేసేసుకొని చింతపండు గుజ్జు, మిరియాల పొడి, ఇంగువ పొడి వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలండి. ఎందుకంటే ఈ గుళ్ళల్లో మనం అంటాం కానీ తీసి పడేస్తూ ఉంటాం, ఎక్కడ పడితే అక్కడ శుభ్రంగా ఉంచుకోం. ఇలాగ వేసిన గుళ్ళు ఎర్రగా వేయించేసుకొని దాన్ని మొత్తం ఈ పులిహోర అంతా కలిపాక పైన వేస్తే కొంచెం కరకరమంటే నోటికి చాలా బాగుంటుందండి.